ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. గత వారం చెప్పినటువంటి వాక్య భాగం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచిందని నేను నమ్ముతున్నాను. అదే నిజమైతే మీ యొక్క ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ యొక్క వాక్య భాగాన్ని షేర్ చేయండి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపడడానికి, దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగమును లేకపోతే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వర్తమానాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. కేవలం మీరిచ్చిన ఆలోచనతోనే మరొకసారి ప్రభా నీ యొక్క వాక్యమును పట్టుకుని నాయన నీ బిడ్డల ముందుకు వచ్చి ఉన్నాను తండ్రి. మీ యొక్క వాక్య భాగం నీ యొక్క బిడ్డలకు ఉపయోగపడలాగా మీరే సహాయం దయచేయండి. నా నోటిని నాయన నీ బోరుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఈ దినము నాయన ప్రభా మీరు మా కొరకు సిద్ధపరిచిన మాటలన్నిటిని నాయన మేము సంపూర్ణముగా వినడానికి, వాటికి లోబడడానికి అయా మీరే మాకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించేద్దాం. ప్రియులారా, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే మీరు కూడా తెరచి చూడాలని ఆశపడుతున్నాను. ఎందుకు మీరు కూడా చూడాలని ఆశపడుతున్నానంటే, వాక్యము మనము మన ఎదుట మన కళ్ళతో చూసినప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేటువంటి ఆ యొక్క గ్రహింపు ఎంతైనా డిఫరెంట్గా ఉంటుందని మీకు ఈ మాట తెలియచేస్తున్నాను. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీ ఇల్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, మనము రేయి మొదటి జామున మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. రెండోది, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించాలి అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి, నీవు దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. 2, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భారం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, లేకపోతే ఇబ్బంది, శోధన ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు, అంటే ఓపెన్ హార్ట్తో నీ యొక్క హృదయాన్ని దేవుని ఎదుట నువ్వు కనపరచాలంట. మూడోదిగా ఇక్కడ కనబడుతున్నటువంటి మాట, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. ఏమన్నాడు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నిజమే కదా? పిల్లలు కలిగినటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి నిమిత్తము దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలని సిద్ధపరచుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలకు లేకపోతే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు వారికి అన్నీ సమకూర్చాలని చెప్పేసి ఇష్టపడుతున్నారు. వారి యొక్క చదువుకు తగినటువంటి ధనము, లేకపోతే భవిష్యత్తుకు తగినటువంటి ఆ యొక్క ప్లాన్స్, లేకపోతే ఫ్యూచర్లో ఏది ఉపయోగపడుద్ది, లేకపోతే వీరు ఏది చదివితే మంచిది, ఏ యొక్క మార్గంలో వీరు వెళ్తే వీరు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అన్నిటికీ ప్రణాళికలు వేస్తున్నారు. దానికి తగ్గట్టు ప్లాన్స్ వేస్తారు, ప్రిపరేషన్ చేస్తారు, అన్నీ బాగా చేస్తారు. కానీ ఆధ్యాత్మికమైన జీవితానికి వచ్చేసరికి ప్రియులరా, వారి గురించి ప్రార్థించే విషయంలో ఎందుకో వెనకబడి ఉన్నారు అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా ఈ మాటలు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి. మీరు ఎంతగా మీ పిల్లల భవిష్యత్తు కొరకు, వారి ఫ్యూచర్స్ కొరకు, లేకపోతే వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ కొరకు మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా సరే, వారి గురించి మీరు ప్రార్థన చేయని తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే ఆ ప్లాన్స్ అది అంతగా పర్ఫెక్ట్గా వర్కౌట్ కాకపోవచ్చు.
అవి ఫలింపులోనికి రాకపోవచ్చు. కానీ మీరు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండి, ప్రార్థించే మొరపెట్టే తల్లిదండ్రులుగా ఉండి, మీరు వారి గురించి చిన్న చిన్న ఆలోచనలు చేసినా గానీ అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి ఒక సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అనొచ్చు, ప్రార్థన చేస్తే సరిపోద్దండి, ప్రార్థన చేస్తే సరిపోద్దా, వారి భవిష్యత్తు సెట్ అయిపోద్దంటే, ప్రార్థన వారి భవిష్యత్తే కాదు, అందరి భవిష్యత్తుని సెట్ చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, ప్రార్థన అనేది వారి భవిష్యత్తే కాదు, వారి యొక్క తరతరాల భవిష్యత్తును సెట్ చేస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఒక మాట నన్ను చెప్పనివ్వండి ప్రియులరా, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ఎవరిని దర్శించిందో తెలుసా? యాకోబును దర్శించింది. అబ్రహాము కట్టినటువంటి బలిపీఠము దగ్గర దేవుడు ఎవరిని దర్శించాడు తెలుసా? యాకోబును దర్శించాడు. ఈరోజు తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మీరు, లేకపోతే ఆ పెద్దవారిగా, గ్రాండ్ ఫాదర్గా, గ్రాండ్ మదర్గా ఉంటున్నటువంటి మీరు, ప్రార్థించేవారిగా, ప్రార్థించే పెద్దలుగా మీరు ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను ఒక సేవకుడిగా, మీ ప్రార్థన మీ యొక్క మనవలను, మీ ప్రార్థన మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను కూడా దర్శించేదిగా ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రియులరా, తప్పకుండా మనం వారికి సంబంధించినటువంటి ఆ ధనమును కానీ, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని థింగ్స్ అనేవి డెఫినెట్గా మనం సిద్ధపాటు చేస్తాం. అందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే అవి పర్ఫెక్ట్గా వారి జీవితంలో ఫలింపులోనికి రావాలి అని అంటే, ఒక విశ్వాసగా నువ్వు వారి గురించి నువ్వు చేసిన ఆలోచన కంటే కూడా, నువ్వు చేసిన ప్రణాళిక కంటే కూడా, నువ్వు దాచిపెట్టిన ధనము కంటే కూడా, నువ్వు వారి గురించి చేసిన ఆలోచన అంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తే, నా దేవుడు వాటికంటే గొప్ప కార్యాలు మీ యొక్క పిల్లల జీవితంలో చేస్తాడని ఒక సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ప్రార్థించేవారిగా ఉంటారో ప్రియులరా, ఈ మాట నన్ను చెప్పనివ్వండి, ఎప్పుడైతే మీరు ప్రార్థించేవారిగా ఉంటారో, దేవుడు అంటే మీకు పరలోకం నుంచి సహాయం అందిస్తాడని వాక్యంలో రాయబడింది. పరలోకం నుంచి సహాయం మీకు అందుతుందంటే మీరు ఎంత గొప్ప కృపను పొందుకుంటున్నారో మీకు తెలుస్తుందా? మీరు ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు, దేవుని సహాయం కోరుకుంటూ ఉన్నప్పుడు, మీ పక్షాన పనిచేస్తున్న అపవాది ఆలోచనలన్నీ దేవుడు కొట్టిపారవేసి, దేవుడంట తన యొక్క సహాయాన్ని, తన యొక్క కృపను, తన యొక్క మేలును మీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకో మాట చెప్పనివ్వండి, ప్రార్థన గురించే ఎంత చెప్తారనంటే వాక్యంలో రాయబడిందంట, మంచి తండ్రి తన యొక్క పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని చెప్పేసి వాక్యంలో రాయబడింది. నిజమే, ఈ లోకంలో ఉన్నంతసేపు మనం సంపాదించాలి, చేయాలి, పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి. అంతకంటే ఆ భవిష్యత్తు వారికి దీవెనకరంగా మారాలంటే మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిగా, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు చూడండి, అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అక్కడ వాస్తవానికి ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు, కానీ అబ్రహాము చేసినటువంటి చిన్న ప్రార్థన ఇష్మాయేలు యొక్క జీవిత గమ్యమును మార్చివేసినట్లుగా మనకి కనపడుతుంది. 18వ వచనం చూడండి, 17వ అధ్యాయము. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేది. ఇక్కడ చూడండి, అబ్రహాం ఏంటో ఇష్మాయేలు గురించి ప్రార్థన చేస్తున్నాడు, కానీ అబ్రహాం ఏంటో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు. అది మాట్లాడిన తర్వాత ఇక్కడ అంటాడు చూడండి, 20వ వచనంలో, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఏమంటున్నాడు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏమన్నాడు? ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. హల్లెలూయా. ఒక్క మాట ఏమంటున్నాడు తెలుసా ప్రియులరా? నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, చిన్న ప్రార్థన, చాలా స్మాల్ ప్రేయర్. ఇట్ వాజ్ ఏ వెరీ స్మాల్ ప్రేయర్. కానీ దేవుడిచ్చినటువంటి పెద్ద జవాబు ఏంటో తెలుసా? ఇష్మాయేలుని గురించి నువ్వు చేసిన మనవి నేను వింటున్నాను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదిస్తాను, అతని సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, అత్యధికంగా అతన్ని విస్తరింప చేస్తాను అంటున్నాడు.
ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. నువ్వు చేసే ప్రతి చిన్న ప్రార్థన, నువ్వు చేసే ప్రతి చిన్న మొర నీ బిడ్డల కొరకు ఏదైతే ఉందో అది విన్నటువంటి దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కేవలము విజయం కొరకు ప్రార్థన కాదు, కేవలము సక్సెస్ కొరకు ప్రార్థన కాదు, వారి యొక్క గమ్యము, వారి యొక్క జీవిత అంతము వరకు ఉపయోగపడే ప్రార్థనలు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు నేను చేయాలి. అటువంటి ప్రార్థన అనుభవం పిల్లల నిమిత్తమే మనం కలిగి ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు ఇష్మాయేలును ఆశీర్వదించిన విధంగా మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రతి చిన్న మొర కూడా దేవుని అకౌంట్లోకి వెళ్తుందంట ప్రియులారా. కాబట్టి సమయమందును అసమయమందును నీ బిడ్డలు నీ ఎదురుగా, నీ కళ్ళెదురుగా కనబడినప్పుడల్లా వారిని బట్టి దేవుని స్తుతించు, వారిని బట్టి ప్రార్థించడానికి ఇష్టపడు. ఆ సమయంలోనే ప్రభా ఇదిగో నా కుమార్తెను దీవించు, ప్రభా ఇదిగో నా బిడ్డను దీవించు, నీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాను, నీవే బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ప్రతి చిన్న మొర ఆలకించి ఆయన మన బిడ్డల పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని ఒక సేవకుడికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, రాజుల 2వ గ్రంథము, అక్కడ రాయబడినటువంటి వ్యక్తి పేరు హిజ్కియా రాజు గురించి కనుక మనం చూస్తే, హిజ్కియా రాజు యొక్క ఇంట్రడక్షన్ చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అక్కడ రాయబడిన మాటలు చూస్తే మనకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. హిజ్కియా రాజు గురించి మాట్లాడినటువంటి మాటలు 18వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూస్తే యొక్క రాజు గురించి మాట్లాడిన మాటలు చాలా చాలా బాగుంటాయి. చూడండి, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయన్ను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. ఒక మాట నుండి జ్ఞాపకం చేయండి. ఇక్కడ రాయబడినటువంటి మాట 5వ వచనం 2వ భాగం. అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎంత అద్భుతంగా ఈ యొక్క హిజ్కియా రాజు గురించి వాక్యంలో రాయబడింది కదా. అంతే అద్భుతంగా మరి తన యొక్క జీవిత చివరి దశలో ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే అలా లేదండి. అక్కడ హిజ్కియా తన యొక్క జీవితంలో చివరి దినాల్లో భక్తిలో తేలిపోయిన వాడుగా కనపడతాడు, ప్రార్థనలో తేలిపోయిన వాడుగా కనపడతాడు. దేవుని యందు ఆ యొక్క విశ్వాసం ఉంచే విషయంలో, దేవునికి లోబడే విషయంలో తేలిపోయినట్లుగా మనకి కనపడతాడు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, హిజ్కియా అద్భుతంగా ఒక 2 ప్రార్థనలు చేస్తాడండి. ఒక 2 ప్రార్థనలు చేస్తాడు. ఏంటి ఆ 2 ప్రార్థనలు అంటే, తన యొక్క రాజ్యం మీదకి శత్రువు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి, లేకపోతే ఎంతో కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినట్లుగా మనకి లేఖనంలో కనపడుద్ది అనమాట. లేఖనంలో కనబడి 19వ అధ్యాయం, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి, ఇక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే ఇంకా చాలా ఉంటే, అయితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువులు తన యొక్క రాజ్యం మీదకి వచ్చినప్పుడు అంట తన బట్టలు చింపుకొని యెహోవా మందిరమునకు పోయి ప్రార్థించేవాడిగా హిజ్కియా మనకు కనపడుతున్నాడు. ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా హిజ్కియా గురించి లేఖనంలో రాయబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, తనకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది, అక్కడ హిజ్కియా దేని గురించి ప్రార్థన చేశాడు అంటే తన యొక్క రాజ్యం గురించి ప్రార్థన చేశాడు. తనను శత్రువు నుంచి తప్పించమని, విడిపించమని, ప్రభా యుద్ధము నీవే చేయాలని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క దూతను పంపించి ఒక్క దెబ్బతో 180,000 మందిని హతమయ్యే విధంగా
అక్కడ దేవుడే యుద్ధం చేసినట్లుగా కనపడుతుంది. అది మొట్టమొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, అతనికి మరణకరమైనటువంటి రోగము కలుగగా అతను మరలా దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనకి కనపడుతుంది. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రియులారా, నీ దృష్టికి నేను అనుకూలముగా ఉన్న సంగతులన్నిటిని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అంటాడు. 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎలా ప్రార్థించాడంట? అయా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నాను, నీ సన్నిధిలో నేను యథార్థంగా ఏ విధంగా ముందుకెళ్ళానో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. ఈ యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు తన యొక్క దాసుడైనటువంటి యెషయా చేత తనకు సమాధానం పంపిస్తాడు. సమాధానం పంపించి మరొక 15 సంవత్సరాలు ఆయుష్ను నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి దేవుడు కృప చూపించి ఆయుష్నిచ్చినట్లుగా మనకి లేఖనాల్లో కనపడుద్ది. మొదటిది తన యొక్క రాజ్యం కొరకు, ప్రభా యుద్ధంలో నేను గెలవాలి, నీవే నాకు సహాయం చేయమని చెప్పేసి ప్రార్థన చేసినటువంటి హిజ్కియా. రెండోది తనకు వ్యక్తిగతంగా బలహీనమై రోగం వచ్చి అయా నన్ను స్వస్థపరుచు అని ప్రార్థన చేసినటువంటి హిజ్కియా రెండిటికీ జవాబులు పొందుకున్నాడు. ప్రియులరా, ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మూడవదిగా యెషయా ప్రవక్త వచ్చి, ఇదిగో శత్రువులు వచ్చారు, బబులోను నుంచి రాజులు వచ్చారు కదా, వారికి నువ్వేమి చూపించావు అని అంటే, నాకు కలిగినదంతయు నేను చూపించాను, నా దగ్గర ఉన్న బంగారము వెండి లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు నేను చూపించానంటే, అప్పుడు దేవుని యొక్క వాక్కును యెషయా ప్రవక్త తెలియజేస్తాడు. ఇదిగో నీ బిడ్డలు రానున్న దినాల్లో నపుంసకులుగా బబులోను రాజ్యానికి కొనుక్కోబడతారు. నీ బిడ్డలు, నీ యొక్క రానున్న తరము బబులోను రాజ్యానికి బానిసలుగా కొనుక్కోబడతారని చెప్పేసి హిజ్కియాతో యెషయా ప్రవక్త అంటే, ఇక్కడ యెషయా ఏమన్నాడు చూసారా ప్లేయరా? నేను చదువుతున్నా చూడండి. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో చెప్పాను. ప్రారంభం ఎలా ఉంది యెషయాది? చాలా నీతిమంతుడని, తన యొక్క తరములో తనకు ముందు కానీ తనకు తర్వాత కానీ ఏ ఒక్క రాజు యెహోవాను హత్తుకుని నడుచుకోలేదని రాయబడినటువంటి యొక్క హిజ్కియా రాజు గురించి చివరిలో రాయబడిన మాట ఏంటో తెలుసా? చివరిలో రాయబడినటువంటి మాట తెలుసా? నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. మీరు ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ ఏంటి మేలు? ఇదిగో నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకు వారిని తీసుకుని పోదురు. నీ కడుపున పుట్టిన బిడ్డలు, లేకపోతే నీ తర్వాత వచ్చు తరము, లేకపోతే నీ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారు నపుంసకులుగా బబులోను రాజ్యానికి వెళ్ళిపోతారు అని అంటే, ప్రియులారా, ఇక్కడ హిజ్కియా ఏమన్నాడు తెలుసా? అలా జరుగుట మేలే కదా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, నిజంగా హిజ్కియా ఒక మంచి ప్రార్థనా పరుడైతే, మేబీ ప్రార్థనా పరుడే నేను అంటాను. ఇక్కడ తన యొక్క రాజ్యం గురించి, తను బాగున్నంతకాలం, నేను బాగున్నంతకాలం నా రాజ్యం బాగుంటే చాలు, లేకపోతే నేను పరిపాలించినంతకాలం నాకు ఆరోగ్యం బాగుంటే చాలు, నా తర్వాత ఏం జరిగినా అది దేవుని చిత్త ప్రకారం జరిగితే చాలు అన్నట్లుగా ఇక్కడ ఒక స్వార్థపూరితంగా ఆలోచించినట్లుగా మనకి కనపడుద్ది. నేను ముందే చెప్పే కదా, ఏంటి, మనకు అనుగ్రహించినటువంటి పిల్లల కొరకు మనము కన్నీరు విరుచుచు ప్రార్థించే వారిగా ఉండాలి. వారికి ఒక బంగారు భవిష్యత్తును మనము ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచాలి. ఏది చేసినా సరే ప్రార్థనాపూర్వకంగా మనం చేస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేస్తాడని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఇక్కడ హిజ్కియా యొక్క జీవితాన్ని చూసినట్లయితే ప్రియులారా, నపుంసకులుగా వెళ్ళిపోయారు, నేను క్షేమంగా ఉంటే చాలు అన్నట్లుగా ఇతని యొక్క వైఖరి కనపడుతుంది. ఇంకో వెర్షన్లో రాయబడి ఉంటుంది ప్రియులారా, అక్కడ ఏమని రాయబడినో తెలుసా? తన యొక్క ఆలోచనలనంట దూరదృష్టి లేదు అని చెప్పేసి రాయబడుతుంది. తన యొక్క బిడ్డల గురించి, తన యొక్క రాజ్యం గురించి దూరంగా ఆలోచన చేసినట్టు అక్కడ కనపడదు. ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన చేయలేదంటే, ఇతనిలో స్వార్థం వచ్చేసింది, ఇతనిలో గర్వం వచ్చేసింది. ఇతను దేవుని యొక్క మాటకు విధేయత చూపించే విషయంలో కొంచెం డిలే చేసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది.
ఆ విధంగా చేయడం వల్ల ఏమొచ్చేసిందంటే అపవాదికి అవకాశం వచ్చింది. అపవాది తన యొక్క హృదయాన్ని గర్విష్టి హృదయముగా మార్చినట్లుగా మనకి కనపడుద్ది. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా దేవుడు. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. 15 సంవత్సరాల ఆయుష్నిస్తే 15 సంవత్సరాల ఈ కాల వ్యవధిలోనే తనకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు మనష్షే. ఈ యొక్క మనష్షే అంట 13 సంవత్సరాలకే రాజైపోయినట్లుగా మనకి కనపడుద్ది. అంటే ఆయుష్ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకి మనష్షే పుట్టాడు. తర్వాత కొంతకాలానికి ఈ యొక్క హిజ్కియా చనిపోయినట్లుగా మనకి వాక్యంలో కనపడుతుంది. చనిపోయిన తర్వాత వెంటనే మనష్షే రాజయ్యాడు. మనష్షే ఆ యొక్క రాజ్యాన్ని చాలా చాలా ఘోరంగా పరిపాలించినట్లుగా మనకి కనపడుతుంది. ఎంత ఘోరంగా అంటే విగ్రహాలను మరలా తీసుకొచ్చేసాడంట, నక్షత్రాలకు మొక్కాడంట, దేవతా స్తంభాలని నిలబెట్టాడంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. హిజ్కియా గురించి ఏం రాయబడింది, మనష్షే గురించి ఏం రాయబడింది? ఎందుకు ఆ విధంగా రాయబడిందంటే ప్రియులారా, నేను అంటాను, హిజ్కియా తన యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయాల, దూరదృష్టితో ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, నేను బాగుంటే చాలు, నా పాలన బాగుంటే చాలు, నా ఆరోగ్యం బాగుంటే చాలు, నేను బ్రతికినంతకాలం క్షేమంగా ఉంటే చాలు అని చెప్పేసి బిడ్డలను పట్టించుకోకుండా, వారి భవిష్యత్తును పట్టించుకోకుండా ఇక్కడ ఏం చేశాడు, హిజ్కియా తన యొక్క కాలాన్ని ముగించినట్లుగా కనపడుద్ది. ఈ మాటలు వింటున్న ప్రియ తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడు ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క ఆలోచనతో ఒకవేళ మీరు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఎందుకో బలంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మీ పిల్లల భవిష్యత్తును, వారి యొక్క గమ్యాన్ని నిర్దేశించే వారిగా ఉండాలి. ఆ యొక్క గమ్యం చేరేంత వరకు వీరి కొరకు ప్రార్థన చేసేవారిగా, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారిగా మీ యొక్క ఆలోచన, మీ యొక్క దూరదృష్టి ఉండాలని చెప్పేసి ఒక సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడు వారి కొరకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును ఏర్పాటు చేస్తాడని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. అయితే కొన్ని మాటలు, ఒక 2 నిమిషాలు నేను మరొక వ్యక్తిని చూపించేసి నేను ముగించేయాలని ఆశపడుతున్నాను. చూడండి, హిజ్కియా ఈ విధంగా దూరదృష్టితో ఆలోచించకుండా బిడ్డల యొక్క భవిష్యత్తు పాడైపోయే విధంగా, లేకపోతే అన్యుల యొక్క రాజులు వారిని వశపరుచుకునే విధంగా, వారికి బానిసలుగా వెళ్ళిపోయే విధంగా ఈ యొక్క హిజ్కియా కారణమైతే మరొక వ్యక్తి బైబిల్లో కనబడతాడు. ఆయన పేరు యోబు. యోబు అంట ఉదయమునే లేచి తన యొక్క బిడ్డలు తమ యొక్క హృదయంలో ఏమన్నా పాపము చేశారు అని చెప్పేసి బలిపీఠం బలి అర్పించేవాడిగా మనకి లేఖనాల్లో కనపడదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ప్రియులరా, అతను తన యొక్క బిడ్డల కొరకు ప్రతి దినము ప్రార్థించేవాడిగా కనబడుతున్నాడు అనమాట. ప్రతి దినము నేను చదువుతున్నా చూడండి, ప్రతి దినము వారి గురించి ప్రార్థించేవాడిగా, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించారని కాదు, దూషించారేమో అని చెప్పేసి వారిని పిలువనంపించి, వారిని పవిత్రపరిచి, అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడంట, యోబు తన యొక్క బిడ్డల గురించి నిత్యము అలాగు చేయుచుండు వచ్చానంట. ఏదో వాళ్ళు చేసి రేపు ఆగిపోయి, మళ్ళీ రేపు చేసి, ఎల్లుండి చేసి, అవతల ఎల్లుండి ఆగిపోయి అన్నట్లు కాకుండా తను నిత్యము అలాగు చేస్తూ, అంటే ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నాడు తన యొక్క బిడ్డల నిమిత్తమే. ఒక నిర్దిష్టమైన ప్రార్థన జీవితం, స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం యోబు తన యొక్క బిడ్డల నిమిత్తమే కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడు? స్థిరమైన ప్రార్థన జీవితం మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తుకు ఒక బలమైన పునాది ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అంటే స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం మీ యొక్క బిడ్డల భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా, వారికి బలమైన పునాదే కాదు, మీకు, మీ కుటుంబానికి, మీకు సంబంధించిన ప్రతి దానికి కూడా ప్రియులారా, మీరు నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే
అది మీకు తప్పకుండా నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రాముఖ్యంగా మన యొక్క బిడ్డల గురించి ఏ ఏ విషయాల్లో అధికముగా మనము ప్రార్థన చేయాలో ఒక 3 విషయాలు, 3 లేదా 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మన బిడ్డల నిమిత్తం దేని గురించి ప్రార్థన చేయాలంటే వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. వారి యొక్క సాల్వేషన్ కొరకు మనము ప్రార్థించాలి. రెండవదిగా వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులుగా మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, తల్లిదండ్రులుగా మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, తల్లిదండ్రులుగా మనకు కొన్ని కోరికలు ఉంటాయి. కానీ నా కోరిక, నా ఉద్దేశం కంటే దేవుని యొక్క ఉద్దేశం చాలా బలమైనది, విలువైనది, శ్రేష్టమైనది. అది జరగాలని చెప్పేసి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మూడోది, మనము దేవుని యొక్క కృప వారి యందు ఎప్పుడూ నిలవాలి అని చెప్పేసి ప్రార్థించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క రక్షణ వరకు వారు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క ఉద్దేశం వారి యొక్క జీవితంలో నిలిచి ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమలో నిత్యము వారు వర్ధిల్లే వారిగా ఉండాలని మనము నిత్యము ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఆత్మీయంగా వారు దినదినాభివృద్ధి చెందేవారిగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనము ప్రతి దినము వారి కొరకు ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడికి వారికి ఒక మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నాను. ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహిస్తున్నాను. దీని అంతటికీ పునాది వేయవలసింది ఎవరో తెలుసా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక మామగా నువ్వేం చేయాలి తెలుసా? వారి గురించి ప్రార్థన అనే పునాది వేకువ జామునే లేచి నీవు వేయాలి. మీ పనులు చేసుకోవద్దని నేను అంటలేదు, మీ పనులు చేసుకోవాలి. కానీ మీ పనుల్లో కూడా మీరు దేవుడు సహాయపడే విధంగా, మీ పిల్లల భవిష్యత్తులో, మీ పిల్లల జీవితంలో దేవుడు సహాయపడే విధంగా మీరు ఒక స్థిరమైనటువంటి సమయమును కేటాయించుకుని స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఉన్నతమైన భవిష్యత్తును మీకును మీ బిడ్డలకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. నాకు మొరపెట్టుము, నిన్ను ఉపద్రవిస్తాను అయా ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడినను. బిడ్డల గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నిత్యంగా వారి జీవితాల కార్యాలు జరిగించండి. ఈ యొక్క వర్తమానం ద్వారా ఎవరైతే ఒక మంచి తీర్మానం తీసుకోవాలని ఇష్టపడుతున్నారో, ఓ యేసయ్యా పరిశుద్ధాత్ముడా, నిత్యంగా ఆ యొక్క తీర్మానాన్ని వారి యొక్క జీవితంలో స్థిరపరచండి తండ్రి. నిత్యము వారి యొక్క బిడ్డల కొరకు ప్రార్థించేవారుగా స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం, స్థిరమైనటువంటి మీతోనైనా ఒక స్ట్రాంగ్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. తండ్రి, అన్ని విషయాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావం యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదే. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క వర్తమానం మీకు మహిమకరంగా, మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా ఈ యొక్క వర్తమానం లాగా మీరు కూడా ఆ దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులు కావాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకసారి దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.